చాలా మంది ఆత్మీయులు దేవుని చిత్తమెరగని గుడ్డివారు. చాలా మంది మహాభక్తులు, ప్రార్థనా యోధులు, కృపావరములు కలిగిన అభిషక్తులు దేవుని చిత్తమెరగని ఆ సర్కిల్లో వారు గుడ్డివారు. వారు మిగతా అన్ని విషయాలలో కనులు తెరవబడిన వారే గాని దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం, దేవుని చిత్తం ఈ భూమి మీద చేయడం విషయంలో మాత్రం గుడ్డివారైపోయారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయగలిగిన వాడు మనల్ని దేవుని చిత్తంలో నడుపుతాడని కాదు గ్యారెంటీ. దేవుని ఉద్దేశాలను, దేవుని వాక్యాన్ని సరిగా విభజించేవాడు మాత్రమే మనల్ని దేవుని ఉద్దేశాలు నడపగలుగుతాడు, దేవుని చిత్తంలో నడపగలుగుతాడు. కాకపోతే ఈనాటి సమాజానికి అలవాటు ఏమిటంటే అద్భుతాలు చూస్తే చాలు మనం వెంబడిస్తాం. అక్కడ ఒక అద్భుతం ఒక అతడు చేస్తున్నాడంటే అతడు ఏం చెప్పినా కరెక్ట్ అనే భ్రమలో ఉన్నాం మనం. లేదు, అదే భ్రమ చివరి దినాల్లో లోకమంతటిని ఈడ్చుకొని పోబోతుంది. ఒకానొక రోజు రాబోతుంది, అంత్య అబద్ధ క్రీస్తు, సాతాను, వాడి అబద్ధ ప్రవక్త కలిసి ఈ ప్రపంచ మానవాళి మొత్తాన్ని మోసనం చేయబోతుంది. ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేయబోతున్నాడు. వాడు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. ఆకాశము నుండి అగ్నిని దింపబోతున్నాడు, వర్షములు కురిపించబోతున్నాడు. ప్రపంచానికి వాడు ఎన్నో రకాల వరాలు ఇవ్వబోతున్నాడు. వాడి మాటలు విని దానికి లోబడి అందరూ అద్భుతం జరిగిన చోట దేవుడు ఉన్నట్లే అనే భ్రమలో వాడు చెప్పిందల్లా చేస్తూ వెళ్ళిపోతారు. దానిని విండికేషన్ సిస్టమ్ అంటారు. అంటే నేను ఈ అద్భుతం చేశాను కాబట్టి దేవుడు నా మాట వింటాడు, నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు నమ్మాలి అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటున్నప్పుడు కేవలం అవి మాత్రమే ప్రామాణికం కాదు. ఆయన హృదయము ప్రజలలో పోయబడుతుందంటే అతడు దేవుడు వాడుకునే వ్యక్తి, దేవుడు వాడుకునే పాత్ర. అక్కడ అద్భుతం జరగకపోయినా పర్వాలేదు, అతని హృదయములో ఉన్న దేవుని హృదయం మన హృదయములోనికి రావాలి. అదే గొప్ప అద్భుతం. ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహాను ఒక్క అద్భుతం కూడా చెయ్యలేదు, కానీ ఏలియా చేశాడు, పౌలు గారు చేశారు. అద్భుతాలు లేవు అని కాదు, అద్భుతాలు ఉన్నాయి. కానీ అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కడు చెప్పేది ప్రామాణికమనే భ్రమలో ఉండకుండా వాక్యమును సరిగా విభజించు చోట మాత్రమే దేవుని ఉద్దేశములు ఉంటాయి. ఆమేన్. వాక్యమును సరిగా విభజించడమే కాదు, సరిగా జతపరచడం రావాలి, సరిగా వడ్డించడం రావాలి. తిరిగి వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానం పొందాలి. అలాగూ దేవుడిచ్చిన ప్రతి విషయం మనకు ఒక స్టాండర్డ్ ఇస్తుంది, మనకు పునాది సామర్థ్యతనిస్తుంది.